గుడ్ మార్నింగ్ అండి. చూస్తూ ఉంటున్న యూట్యూబ్ని. ఈరోజు ఒక చిన్న టాపిక్స్, అప్పుల పాలు గురించి టాపిక్. అప్పుల పాలు మన #యూ తెలుగు ద బ్యూటిఫుల్గా వర్ణించారండి. దాంట్లో మన 10 సంవత్సరాల పాలన, మన కేసీఆర్ గారు 10 years చేస్తే చాలా అప్పులు మిగిలిచ్చేశారట. అదేవిధంగా మనకు జగన్మోహన్ రెడ్డి 5 years చేస్తే చాలా అప్పులు మిగిల్చేశారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్లో ఒక 15 సంవత్సరాల్లో చేసిన అప్పుల కంటే కూడా ఈ 10 yearsలో మన మోడీ చేసేసారు. అంటే ఇవన్నీ మనకు తెలుసు. పాత పాలకులు అంటే ప్రీవియస్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మంచి చేసినా నెక్స్ట్ వచ్చేవాళ్ళు సక్సీడెడ్ వాళ్ళు తప్పు చెప్తారు. తప్పేం చేయదు, మంచి చేసినా తప్పు చెప్తారు. అప్పులు అనేది అప్పట్లో సమ్ కోట్లు, ఇప్పుడు కోట్ల మీద కోట్లు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఆ వాల్యుయేషన్ అది ఇంట్రెస్ట్లు అవన్నీ వేసుకుని పెరుస్తూ ఉంటారు. అంతేగాని కేసీఆర్ 10 yearsలో చాలా అప్పు చేసేసారు. మన రేవంత్ రెడ్డి గారు మాత్రం సకాలంలో అప్పులు ఉన్నా కూడా శాలరీస్ అవన్నీ ఇస్తున్నారని చెప్పి #యూ తెలుగు చెప్పి ఇదే చెప్పారు కదా. ఆ విధంగా మీరు #యూ తెలుగు చూస్తూ ఉండండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీద మంచి అభిప్రాయం వెల్లబుచ్చారు #యూ తెలుగు. ఆయన సాదాసీదా మనిషి, మిడిల్ క్లాస్ లాగా అందరితో బాగా కలిసిమెలిసి ఉంటారు. ఎన్నో కిలోమీటర్లు నడిచి అందరు ప్రజా సమస్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ అతని మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఆ అలిగేషన్స్ ఏంటంటే మనీ కమిషన్స్ తీసుకుంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేశారు. #యూ కమిషన్ తీసుకుంటారు తీసుకోలేదు అనేది బట్టి విక్రమార్క తెలిసి ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఒక పాయింట్, ఈ పాయింట్ని మనం ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ మీద నెట్టేస్తే ఒక పని అయిపోద్ది అని #యూ యమా క్లాస్గా చెప్పారండి. బీఆర్ఎస్ఏ చేసేసి ఉంటుంది, ప్రాపగాండా చేస్తూ ఉంటారు అని చెప్తుంటారు. అదే ఇంకొక పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లేకపోతే బట్టి విక్రమార్క గారు సీఎం అయిపోయి ఉంటారు అని మన #యూ తెలుగు ఐరన్ లేడీ గారు చెప్పారు ఇప్పుడే జస్ట్ పోతారండి. తర్వాత మన బట్టి విక్రమార్క గారికి రేవంత్ రెడ్డికి వైవిధ్యాలు సృష్టించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేటీఆర్ వాళ్ళు అని నొక్కి ఒక్కానిచ్చాడు #యూ తెలుగు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంటుందో మీరు కూడా ఆలోచించాల్సిందే, ప్రజలు కూడా. ఓకే, అంటే వాళ్ళిద్దరికీ ఫైట్స్ పెట్టేశారు. సీనియర్ జూనియర్ అని చెప్పి ఫైట్ పెట్టారా, లేదా డిప్యూటీ సీఎం అని చెప్పి ఫైట్ పెట్టారా, ఇంకే వైవిధ్యాలు ఏమేమి చూశారు, ఆయన చేశారు, ఏం చేశారని చేస్తున్నారా అనేది కూడా మీరు ఆలోచించాలి. అన్నీ నెట్టేశారు. ఎవరి మీద? బీఆర్ఎస్ మీద నెట్టేశారు. అంటే పార్టీకి ఎలా చేస్తున్నారో అని చూడమని చెప్తున్నాను నేను, పార్టీకి నెట్టడం. ఇంకొక పాయింట్ కూడా, మనం అక్కడ లోకేష్ గారు మాట్లాడిన మాటల్ని అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టి ఎడిట్ చేయకుండా సేమ్ మాట్లాడారు కేటీఆర్ గారు అని చెప్పి #యూ తెలుగు బాగా చెప్పారు. అక్కడ లోకేష్ ఆ విధంగా మాట్లాడి పవర్కి వచ్చారు. ఇక్కడ కూడా కేటీఆర్ మాట్లాడి పవర్కి వస్తారా అని మీరు అంటున్నారా? పవర్కి వస్తారనే భయమా మీకు? ఎందుకు అంటున్నారు ఆ మాట? కాపీ కొట్టి మాట్లాడారని చెప్పి. కేసులు అనేది నార్మల్, ఒకరి మీద ఒకరు. జగన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టారు లాస్ట్ మినిట్లో. జగన్ మీద కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కేసులు లేని ఏ రాజకీయ నాయకుడు కేసులు ఉండవండి. కేసులు పెట్టితేనే జరుగుతూ ఉంటుంది. కేసులు లేవా? ఏ మీడియా ఛానల్ మీద కేసులు ఉండదు, కంప్లైంట్స్ ఉండదు. అన్ని కంప్లైంట్స్ కేసులు వస్తూనే ఉంటుంది. అది పెడుతూ ఉంటారు. కొన్ని మంచి కేసులా చెడ్డ కేసులా అనేది తర్వాత డిసైడ్ చేసుకుంటారు. అవసరమైతే ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఒకప్పుడు కేసు పెట్టారు కదా, ఇప్పుడు కేటీఆర్ మీద, నెక్స్ట్ వచ్చి కల్వకుంట్ల కవిత మీద ఏదో జరుగుతూ ఉంటుంది. ఎవరి మీద లేదనుకుంటే పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టేస్తుంటారు. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఏమిటికి లేదు. కేసులు అనేది ప్రతి నార్మల్ అండి.
అందుకే నార్మల్ కార్యకర్తలకు కూడా ధైర్యాన్ని ఇచ్చారు, అంతే. ఆ విధంగా మాట్లాడుకోవాలి, ధైర్యాన్ని ఇచ్చారు. అంతేగాని అది ఒక ప్రాబ్లము మేటిక్గా చూపించడం కాదండి. ఓకేనా? చూడండి, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. మీరు తప్పులు ఏదైనా ఉంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, కాల్ చేయొచ్చు.